చూశారు కదా ఒక 10 నిమిషాలు నార్మల్ అయిపోతుంది. ఏం లేదు, భయపడుతుంది. సీరియస్ లేదా భయం సిస్టర్ రుచిగా ఉండట్లేదు, ఉడకలేదు, రైస్ ఉడకలేదు. తర్వాత వాసన కనుక అట్లా ఏమన్నా వచ్చిందా? రాత్రిదే పొద్దున ఫ్రెష్గా వండిందా? ఫ్రెష్గా వండింది. ఎవరన్నా వస్తున్నారా? చెప్పలేదండి వాడిని కానీ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ? 96 మందిలో 50 ఉన్నారు. ఓకే, సరే. తెలుగు సభ్య రాదా? టమాటా రసమా? టమాటా రసమా? ఇది దూరం అంటే రోజులే పెట్టాలా? చారు అన్నం బాగోట్లేదు, రాళ్ళు వస్తున్నాయి, చారు నీళ్ళగా ఉంటుంది, ఒట్టి పసుపు. నేను ఇప్పుడు చూసాను ఒట్టి కారమే ఉంది. అది ఏమ్మా మనం అట్లనే తింటామమ్మా, కారం కారంగా అది నీళ్ళ చిన్నప్పటి అట్లే పెడతామా చారు అంటే. మెను ఏముంటుంది హాస్టల్స్లో? మెను ప్రకారం ఎట్లా వండుతున్నారు? మెను ప్రకారమే వండట్లా. ఏంటది పిల్లలంటే అంత నిర్లక్ష్యం ఏంటి మనకి?
జరిగితే తల్లిదండ్రులు ఊరుకుంటారా? వీలైతే ఎందుకు వచ్చి ఊరుకుంటారు నేను చూసినా కదమ్మా, నేను చూసి నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను సాయంత్రం పచ్చిపండు చూస్తే దాంట్లో పూసి ఎందుకు పెట్టట్లా మీరు? నేను సాయంత్రం చింతపండు చారు ఉంటే దీన్ని కలిపారట ఇయ్యాల దాంట్లో కలిపారట కలపమట్టి ఇట్లా అయిందని చెప్పి సరే అది వదిలేయండి. పెరుగు ఎందుకు పెట్టట్లేదు? పెరుగుతా లేదా మెనూలో? మరి ఎందుకు మజ్జిగ, నీళ్ళ మజ్జిగ ఇస్తున్నారు? అది ఓన్లీ రసమే పెట్టమంటున్నారా, మీరు సాంబార్ లాగా చేయమంటున్నారా? ఉందా మెనూలు అట్లే ఉందా? మధ్యాహ్నం రసం అని మధ్యాహ్నం రసం ఉంది కదా. మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి మంచిగా. ఇవాళ రైస్ బాగుందండి, ఇవాళ బాగుందండి. ఎంఆర్ఓ గారు వాళ్ళు వస్తున్నారు. పొద్దున ఇన్సిడెంట్ అయినందుకు మరి రోజు ఎందుకు ఉంటుంది అట్లా? రాళ్ళు ఎందుకు ఉంటాయి? ఉడకకుండా ఎందుకు ఉంటుంది? ఒక బస్తా పొద్దున ఉన్నప్పుడు కిచిడి మంచిగా ఉంది. మరి చల్ల బాగా పాత బియ్యం చల్ల అవన్నీ చెప్పమాట. తెలియని పిల్లలు బాగున్నారు, చిన్న పిల్లలంతా పాటలు చేసుకుంటున్నారు. మన పిల్లలకైతే ఎట్లుంటుందండి? మనకి బాధ ఉండదా? తమ్ముడు నీ ఛానల్ ఏంటమ్మా? అందరూ తినలా, వీళ్ళు తినలా. బాగోలేదని తీసేసి ఏదైనా బాగాలేదంటే ఎందుకు తింటున్నారమ్మా పిల్లల్ని మీరు? మేము ఎస్టీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థతకు గురయ్యి వల్ల సుమారుగా 30 నుంచి 40 మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకని మేము చెకింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పిల్లలందరినీ విచారించి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తేలిందండి. తర్వాత వంట వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. మన మేడం గారు వచ్చారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు. వారికి కూడా మేము ఒకటే చెప్పాము, ఈ సంఘటనకి పూర్తి బాధ్యతలు ఎవరో విచారించి ఇక్కడ పరిస్థితులన్నీ విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. పిల్లలకి వసతులన్నీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. మరి కరెక్ట్గా మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి, ఆహారం బాగుండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలని సన్నబియ్యం సప్లై చేస్తూ మంచి మెనూ ఇచ్చి డైట్ ఛార్జెస్ 40% పెంచారు. దానికి అనుగుణంగా ఇక్కడ మెనూ కూడా సరిగా లేదు. పిల్లలకి పెరుగు బదులు మజ్జిగ ఇస్తూ ఉన్నారు. అలాగే రసం కూడా చూసాము, క్వాలిటీ అసలు బాగలేదు. ఇవన్నీ కూడా మార్చుకొని మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంత మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకు అనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది. ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యతలు వహిస్తారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పిల్లలందరూ కూడా పర్వాలేదు, ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతూ ఉంది. ఇంకా అవసరమైతే కనుక ఖమ్మం కూడా పంపిస్తాం, కానీ అంత అవసరం లేదు. డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మంచి చికిత్స అయితే చూసిన కూరగాయలు మేడం తాజా లేకపోతే ముందు ఉన్నాయి అంటారా? ఇప్పుడు ఏర్పాటు చేసినారు కూరగాయలు అయితే తాజాగా ఉన్నాయి, కానీ వాళ్ళు 10 కేజీలు అంటున్నారులే, కానీ క్వాంటిటీ సరిపోదు. 85 నుంచి 86 మంది పిల్లలకి కొంచెం కూర అనేది సరిపోదు. అది మాత్రం మేము క్వాలిటీ లేదు, ఫుడ్ క్వాలిటీ లేదు, క్వాలిటీ లేదు, క్వాంటిటీ కూడా కావాల్సినంత లేదు, రెండు లేవు, క్వాలిటీ క్వాంటిటీ రెండు. ఇట్లాంటి రిక్వెస్ట్ ఉంది మేడం, మీరు అప్పుడప్పుడు మీరు మీ సాధ్యపడడం అధికారులు అనేది కొద్దిగా అధికారులు విజిటింగ్ లేదు అంతగా. ఈ విజిటింగ్ లో అట్లాంటివి ఉంటే కొద్ది లోపాలు ఏంటి? మీరు కూడా అండి రెగ్యులర్గా చూడండి మేడం, హాస్టల్స్ మీ అందుబాటులో ఉన్నాయని మంత్లీ వన్స్ అన్ని విజిట్ చేయండి. నేను ఈ ఒక హాస్టల్ ఎందుకో రాలేదు ఇంతవరకు, నేను మీదన్నీ విజిట్ చేస్తూ ఉన్నాను. అక్కడితో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా నిర్వహణ అనేది మంచిగా లేదు. స్థాయి పెద్దోళ్ళు ఒక్కసారి నిద్రపోతే హాస్టల్ అసలు విజిట్ సమస్యలు వస్తాయి. దయచేసి మా ప్లాన్ కూడా అదే ఉంది, కానీ కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల సాధ్యపడలేదు. కానీ మేము ప్రతి ఒక్క హాస్టల్ విజిట్ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. చదువు ఆగమైతే అనేసి అంటున్నారు. ఎవరు అంటున్నారు? మా దగ్గర తెలియదు. మంచిగా ఉంటుంది అని అన్నారు. ఇంటికాడ ఫుడ్ వేస్తున్నాం, ఆ ఫుడ్ కూడా ఫుడ్ బాగానే ఉంది. ఇలా
పాప 6th క్లాస్. మళ్ళీ మొదటి మా పాప పేరు 6th క్లాస్ నుండి ఇక్కడే చదువుతుంది. హాస్టల్లో ఉండే వార్డెన్ మేడం పిల్లలకి ఇప్పుడు 24 గంటలు అందుబాటులోనే ఉండాలి, హాస్టల్లోనే ఉండాలి. అంటే మా పిల్లల్ని మేము వదిలిపెట్టి ఉండట్లేదా కాబట్టి తర్వాత స్కూల్ ఖాళీ. ప్రతి సండే నేను వస్తున్నాను, నేను పులికొండ కంపెనీలో పనిచేస్తున్నా. మా పాపను చూడటానికి ప్రతి సండే వస్తా. అసలు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు. బండి వేసుకొని ఎవరు పడితే వాడే వస్తువులు కోపిడి సెటిల్ చేసుకుంటూ అందరూ వచ్చారు. ఏదో పరిస్థితి ముందు చూసినట్టయితే సండే మా పాపతో పాటు నేను కూడా ఇక్కడే భోజనం చేశాను. బాగానే ఉంది. అప్పుడు బాగుంటుంది. మనం మీరు చెప్పకూడదు, మంచిగా పెట్టట్లేదు అమ్మ, కడుపులో నొప్పి వస్తుంది, ఇంట్లో చేస్తున్నారు అయితే వాడిని చెప్తే మీ మొహానికి ఇదే ఎక్కువ అంటున్నారంట సార్ వాళ్ళు. మరి మంచిగా ఎవరైనా వస్తే 10 వాల్సిన ఉంటుంది సార్. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పింది సార్ మా పేరు. ఈసారి నుంచి ఏం జరిగినా డైరెక్ట్ ఆఫీసర్లు చెప్పండి, ఎమ్మెల్యేకి చెప్పండి, లేకపోతే మాట్లాడిన వాళ్ళు చెప్పండి. మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం చేస్తాం. డబ్బులు పెట్టించారా? అసలు మీకు ఏమైనా అవసరమా? మీరు అసలు కూరలు అయితే సార్ పచ్చిగా అన్నం తినిపిస్తాం. అన్నం తినకపోతే సార్ మీకు టీసీలు ఇస్తాం. అన్నం తింటారా టీసీ ఇచ్చానని చెప్తున్నారు. ఎంఆర్ఓ సార్ వచ్చి చెప్తే సార్ అయినా కూడా మారకుండా అలానే చేస్తున్నారు. సార్ చెప్పారు, మొత్తం నోట్ చేసుకొని పోయారు. సార్కి సార్ ఫుడ్ బాగానే పెడుతున్నాం చెప్తే మేము పెట్టట్లేదని కంప్లైంట్ ఇస్తే సార్ మమ్మల్ని స్టడీ అవర్లో బయట కూర్చోబెట్టి సార్ ఫుల్గా తింటుంది మేడం మీరు అలా చెప్తారు. వస్తే సార్ మీరు లాంటి వాళ్ళు వస్తే మంచిగా సార్ మీరు నెక్స్ట్ డే నుంచి అయ్యే పచ్చి కూరలు అయ్యే మరి ఫుడ్ లీడర్ చెప్తే ఏంటంటే రాళ్ళు వచ్చినాయి అంటే మేము ఆడుతున్నాం. ఇంకేం ఎంతగానో 6 వాళ్ళు 2 వరకు అంటున్నారు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కొద్దిగా పేర్లు చెప్తారు. మీకు ఇబ్బంది అయిన వాళ్ళు స్టాఫ్లు ఎవరున్నారు? ఏం లేదు, మీ భయం లేదు. Bye.